సో ఇక మిగిలిన వివరాలు చూస్తే గణేష్ నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా వెలిసిన గణేష్ మండపాలతో పండగ వాతావరణం కనిపిస్తోంది. విస్తృత ప్రచారంతో గతేడాది కంటే ఈసారి మట్టి విగ్రహాల ఏర్పాటు భారీగా పెరిగింది. ఖమ్మంలోని రోటరీ నగర్ పాలక కేంద్రం దగ్గర ఏర్పాటు చేసిన మట్టి బాహుబలి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. మట్టి గణపతి దగ్గర మరింత సమాచారం నాగేంద్ర అందిస్తారు. వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా వెలిసిన గణేష్ మండపాలలో పండగ వాతావరణం నెలకొంది. అయితే గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ ఏడాది మట్టి వినాయక విగ్రహ వాడకంపై ప్రజల్లో చైతన్యం పెరగడంతో వాడవాడలా మట్టి విగ్రహాలు వెలుస్తున్నాయి. 1 అడుగు విగ్రహం నుంచి 10 అడుగుల వినాయకుడి విగ్రహం వరకు మట్టి విగ్రహాలు పెట్టి ప్రకృతి పరిరక్షణ కోసం గణేష్ మండపాల నిర్వాహకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో బాహుబలి వినాయకుడి వద్ద ఉన్నాము. ఇక్కడ 9 అడుగుల బాహుబలి మట్టి వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ వినాయక విగ్రహాన్ని ఎంతో శ్రద్ధతోటి ఇక్కడ వీరు 4 రోజుల పాటు వరంగల్ తయారు చేయించి ఇక్కడ పట్టుకొచ్చారు. అయితే మనం గమనిస్తే ఇక్కడ ఈ విగ్రహాన్ని సాధారణంగా మట్టి విగ్రహం తయారు చేయాలంటే 1 అడుగులోపే తయారు చేస్తారు. దానికి అందం తక్కువగా ఉంటుందని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల కెమికల్ వల్ల నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం పెరుగుతుందని ఒకవైపు మీడియా, మరోవైపు ప్రభుత్వం విస్తృతంగా అవేర్నెస్ కలిగించడంతో ఈ ఏడాది ఇక్కడ మట్టి విగ్రహాల ఏర్పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. ఇక్కడ గణేష్ మండప నిర్వాహకులు ఉన్నారు. మట్టి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారు, దాని కారణాలు అన్నది తెలుసుకున్నాం. చెప్పండి, ఇక్కడ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాలు? మట్టి విగ్రహం ఏర్పాటు చేయడం గల ప్రధాన కారణం? హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత 10 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక మండపం ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం మేము మట్టి వినాయకుడిని తీసుకురావాలి. ఖచ్చితంగా ఎంత రిస్క్ అయినా మట్టి వినాయకుడిని పెట్టాలి. పర్యావరణ పరిరక్షణ రీత్యా ఖచ్చితంగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేద్దామని ఈ మట్టి వినాయకుడిని తీసుకురావడం జరిగింది. ఈ మట్టి వినాయకుడు ఒక 1 నెల రోజుల క్రితం మేము వరంగల్లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అనేక మందిలో ఒక అపోహలు ఉన్నాయి. పిఓపి వినాయకుడు అయితేనే అందంగా ఉంటుంది, మట్టి వినాయకుడు అయితే అంత అందంగా ఉండమంటారు. కానీ పిఓపి వినాయకుడి కన్నా ఈ మట్టి వినాయకుడిని మరింత అందంగా తీర్చిదిద్దడం జరుగుతుంది మట్టితోటే. అందుకని మేము ఈ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశాం. చెప్పండి, మట్టి విగ్రహాల ఏర్పాటుపై ఖమ్మం జిల్లాలో అవేర్నెస్ పెరిగింది అని చెప్పవచ్చు. గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఈసారి మట్టి విగ్రహాలు పెట్టారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? హెచ్ఎంటీవీ ప్రేక్షకులందుకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఖమ్మం పట్టణంలో రాధాకృష్ణ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున గత 9 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 10వ సంవత్సరం. మన జిల్లాలో మట్టి విగ్రహాలు తక్కువ ఉన్నా కానీ వరంగల్ వెళ్ళి ప్రత్యేకంగా దగ్గరుండి మట్టి వినాయకుడు తయారు చేయడం జరిగింది. వినాయకుడిని మట్టితో తయారు చేస్తే కరెక్ట్గా ఉండవు, నీట్గా ఉండవు అని చెప్పి అంతా అపోహలు పోగొట్టాలని చెప్పి దగ్గరుండి దీన్ని ఇలా తయారు చేయడం జరిగింది. అందరికీ అవగాహన క్రియేట్ చేయడం కోసం మొత్తం ఇంత నీట్గా తయారు చేయడం జరిగింది. మేమే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న స్నేహితులకు కానీ అందరికి కూడా మట్టి విగ్రహాల గురించి వాటి గురించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా కూడా మట్టి విగ్రహాలు మేము కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీ కూడా చాలా విగ్రహాలు సప్లై చేసింది, మట్టి విగ్రహాలు ఉచితంగా. వాళ్ళందరికీ కూడా మట్టి విగ్రహాల గురించి, వాటి గొప్పతనం గురించి, పిఓపి వల్ల జరిగే నష్టం గురించి చెప్పి అందరితో మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం మీద మనం చూస్తే ఖమ్మం జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10,000కు పైగా గణపతి విగ్రహాలు ఏర్పాటు చేస్తే దీంట్లో 2,000కు పైగా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయడం ఈసారి ఒక ముఖ్య విషయంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ యాకూబ్తో నాగేందర్, హెచ్ఎంటీవీ ఖమ్మం.